వీళ్ళు చేసి ఆ ఉత్సవాలు చేస్తున్నప్పుడు కడుపు రగిలి వాళ్ళు స్పందించాలి. అది అవును. వాళ్ళు ఆ ఉత్సవాలు చేయకముందే వాళ్ళకి కడుపు రగిలేలా వీళ్ళు పెట్టేశారు ఈ టాపిక్. తద్వారా అడ్వాన్స్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మీ అందరి జీవితాలు నేను బాగు చేశాను ఇదిగో లిస్ట్ అని ఇస్తున్నారు, చూపెడతారు రేపు పొద్దున. తెలుగుదేశం నిన్నే లోకేష్ పిలిపించారు, మీరు అందరూ వెళ్ళండి 2 ఏళ్ళు మనం అద్భుతంగా పరిపాలించామని చెప్పండి. వెళ్ళారనుకోండి, మీరు ఇచ్చిన అయ్యా అది గ్యారంటీ, ఇదిగో 6 గ్యారంటీలు, ఇదిగో నా ఇంట్లో 50 ఏళ్ళోడు, నాకు ఇల్లు లేదు, ఉన్న ఇల్లు బీగితివి నువ్వు, అట్లాగే నాది ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 1500 లేదు, నువ్వేం చేసావయ్యా, మా నిరుద్యోగ భృతి లేదు, ఏం చేసావయ్యా అని. ఇటు పక్కనేమో దాని పేరేంటది గ్యారంటీ పత్రం, ఏదో స్టాంప్ పేపర్లు వేసి ఇచ్చారట. రెండోది వచ్చినేమో ఇటు పక్కన వైసీపీ వాళ్ళ క్వశ్చనీర్. ఈ రెండింటిని అట్టు కూర్చున్నారు అనుకోండి, ఏముంటది వీళ్ళ దగ్గర. అలాంటి ఒక వ్యూహం పన్నారు. కాకపోతే పబ్లిక్ అంత అగ్రెసివ్ గా రారు. ఇప్పుడు బెంగాల్లో ఎలా ఉందో మన పరిస్థితి అట్లాగే ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ప్రస్తుతం మన దగ్గర ఉంది. గొంతులు మూసేయడం, కొయ్యట్లేదు అంతే తేడా, మూసేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, బయటికి తిరగనివ్వకుండా ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పరిపాలన మమతా బెనర్జీ అనేది అన్నారు.